నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థినులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల విధాల ప్రశంసలన్నీ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమనగా, నిజమైన ఆరాధ్యుడు ఎవరు? ఇది మానవుడి జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం. ఈ నిర్ణయంపైనే మానవుడి తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. విశ్వాన్ని సృష్టించిన దేవుడు మానవులమైన మనందరికీ బుద్ధిని, ఆలోచనను, అవగాహన శక్తిని అనుగ్రహించాడు. కనుక ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, చెట్లు, కొండలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఆ వ్యవస్థలో ఎటువంటి అపసవ్యత లేదు. ఎందుకో తెలుసా? అవి తమ సృష్టికర్త తమ కొరకు నిర్ణయించిన మార్గాన్ని అనుసరిస్తున్నాయి. నిజదేవుడు నిర్దేశించిన ప్రకృతి నియమాలకు విధేయత చూపుతున్నాయి. మరి వాస్తవానికి వారిని సృష్టించిన వాడు ఒక్కడే. మన గొంతుల్ని దడిపే నీరు ఒక్కటే, మన ఆకలిని చల్లార్చే ఆహారం ఒక్కటే, మనం పీల్చే ఈ గాలి ఒక్కటే, మానవులమైన మనందరి నరాల్లో ప్రవహించే రక్తం ఒక్కటే. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆకాశంలో, భూగోళంలో ఉన్న జీవులన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఏకైక ప్రభువు నిర్మించిన ఈ విశ్వంలో ఒకే రకమైన ప్రకృతి నియమాలు సర్వవ్యాపితమై ఉన్నాయి. ఒకసారి వాటి మీద యోచన చేయండి. తమను సృష్టించిన నాటి నుంచే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక్క క్షణమైన ఆగకుండా తిరుగుతున్నాయి. అదేవిధంగా అవి తమ విధిని, తమ కక్షల్ని ఏనాడు అతిక్రమించలేదు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు మరియు గ్రహాలు కూడా సక్రమంగా నిర్మించబడ్డాయి. తమ ప్రభు తమ కొరకు నిర్ణయించిన మార్గాన్ని అవి నిక్కచ్చిగా అనుసరిస్తున్నాయి. సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు ఈ యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు. ఇది నిజం. సృష్టి చరిత్రలో తిరుగులేని ఏకైక సత్యం. వాస్తవ దైవ భావన ప్రకారం దేవుడు ఒక్కడే. సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. మానవ సన్మార్గం కోసం ఈ భూమి మీద అవతరించిన దైవిక గ్రంథాలన్నీ యుక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లోనూ ఈ విషయం చాలా స్పష్టంగా వివరించి ఉంది. ఏకం భ్రమం ద్వితీయ నాస్తి నెహ్న నాస్తి న కించన్. దీనికి భావం ఏమనగా, దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు, అస్సలు లేడు, కించెత్తు కూడా లేడు. అదేవిధంగా బైబిల్లో యోషయా 43వ అధ్యాయం 11వ వాక్యంలో ఇలా ఉంది: నాకు ముందుగాను ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాతను ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈ సృష్టినంతటినీ ఆవహించి తన ఆధీనంలో ఉంచుకొని నిర్విరామంగా నడుపుతున్న ఒక అద్భుత శక్తి ఉంది. ఆయనే అల్లాహ్, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, యెహోవా గాడ్. ఇలా ఆయా భాషలను బట్టి సృష్టికర్తను పిలుస్తున్నాం. ఇక దేవుని అంతిమ గ్రంథమైన దివ్య ఖురాన్లో కూడా వాస్తవ దైవ భావన గురించి అత్యంత సులువైన మాటల్లో ఈ విధంగా విపులీకరించి ఉంది: అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, ఖుల్ హువల్లాహు అహద్. ఆయన నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే. అల్లాహు సమద్. నిజమైన ఆరాధ్యుడు నిరపేక్షాపరుడు. లం యలిద్ వలం యూలద్. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన ఎవరిచే పుట్టినవాడు కాడు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. అల్లాహ్ను వదిలి మిథ్యా దైవాలను ఆరాధించడం, ఆయనకు భాగస్వాములను కల్పించడం ఘోరమైన పాపం. హిందూ మత గ్రంథాలలోకెల్లా ప్రఖ్యాతిగాంచిన భగవద్గీతలో ఇలా ఉంది: ఎవరి బుద్ధినైతే భౌతిక వాంఛలు ఆవహిస్తాయో వారు చిల్లర దేవుళ్లకు ఆత్మసమర్పణ చేసుకుంటారు. ఇంకా స్వయం కల్పిత ఆరాధన విధానాల ద్వారా ప్రత్యేక నియమాలను, నిబంధనలను అనుసరిస్తారు. ఇప్పుడైనా ఆలోచిద్దాం, మనం ఎవరిని ఆరాధించాలి? ఏమి చేయలేని నిర్జీవాలైన మిథ్యాదైవాలనా? నిస్సహాయులైన మనలాంటి మానవ మాతృలనా?
లేదా సర్వశక్తిమంతుడు రాజాధిరాజు మొరలు ఆలకించేవాడు చావు పుట్టుకలు లేనివాడు అనంత కరుణామయుడు అయిన సృష్టికర్త అల్లాహ్ నా. సూర బఖరాలోని 21వ ఆయత్లో ఇలా ఉంది, యా అయ్యుహన్ నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీనికి భావం ఏమనగా, ఓ మానవులారా, మీరు మీ పూర్వం వారిని సృష్టించిన ఆ అల్లాహ్ని ఆరాధించండి, తద్వారా మీరు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. సృష్టికర్త అయిన అల్లాహ్ మానవునికి అనంతమైన వైవిధ్యభరితమైన వరాలను ప్రసాదించాడు. ఇందులో ప్రతి వరం ప్రత్యేకమైనది, విలువైనది. దైవ ప్రసాదిత వరాల్లో అత్యంత విలువైనది వాస్తవిక జ్ఞానం. వేదాలు ఉపనిషత్తుల సారాంశం అయినటువంటి భగవద్గీతలో ఇలా ఉంది, యో మామజమనాదిం చ వేత్తి లోక మహేశ్వరం అసమ్ముడరసమర్త్యేష సర్వ పాపై ప్రముచ్యతే. దీనికి భావం ఏమనగా, ఎవరైతే నన్ను యథార్థముగాను జన్మరహితునిగాను అనాది అయిన వాణినిగాను సకల లోక మహేశ్వరునిగాను తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తిడగును. ఏ విధంగా అయితే ఓ సంస్థకు ఓ సంఘానికి ఒకే అధిపతి ఉంటాడో అదే విధంగా ఈ సృష్టికి కూడా కర ఒక్కడే. అందుచేతనే ఈ సృష్టి ఎన్నో వేల సంవత్సరాల నుండి ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు సాగిపోతుంది. ఒకవేళ సృష్టికర్తకి భాగస్వాములు కానీ సహాయకులు కానీ ఉంటే ఈ సృష్టి ఎప్పుడో చిన్నాభిన్నం అయిపోయేది. ఇది వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక విషయం కాదు, సత్యాన్ని న్యాయాన్ని పరిస్థాపించే ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తున్న ఓ క్రియాశీల ఉద్యమం. అది బోధిస్తున్నది అత్యంత స్వచ్ఛమైన సత్యం. నిజ దేవుడు తప్ప మీకు ఆరాధ్యుడు లేడు. ఇది ఇహలోకంలోనూ మరణాంత పరలోక శాశ్వత జీవితంలోనూ మన విజయానికి నాంది వాచకం. చివరిగా అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ మనందరికీ తమకు భయభక్తురాలిగా జీవితాన్ని గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.